లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల బాధ్యతల్ని ఎమ్మెల్సీలకు అప్పగించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముందుంచితే నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను ఎమ్మెల్సీలకు అప్పగించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముందుంచితే నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల బాధ్యతల్ని ఎమ్మెల్సీలకు అప్పగించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముందుంచితే నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? యశోద, పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వరుసగా లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూ కూడా ఆల్రెడీ చాలా రోజుల నుంచి కంటిన్యూగా అవుతూ ఉంది. ఈరోజు మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ ఒకటి అవుతుంది. అయితే దీనిలో నిన్న ఒక కీలకమైన మీటింగ్ ఒకటి జరిగింది. ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటిదాకా ఎమ్మెల్సీలు పార్టీలో నామినల్గా ఉన్నారు. కేవలం శాసనమండలి సమావేశాల్లో తప్ప వాళ్ళు ఎక్కడ పెద్దగా వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ వాళ్ళు ఫోకస్ అయింది లేదు. ప్లస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా మొన్నటిదాకా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే. ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ అధికారాన్ని ఎక్కడ ఉపయోగించుకున్న సిచ్యువేషన్ మనకు కనబడలేదు. ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే నడిచింది. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలే కీలకమైనరు బీఆర్ఎస్కు. అందుకే నిన్న సమావేశం జరిగింది. కొన్ని కీలక సూచనలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీలకు సూచన చేసిండ్రు. ఒకటి, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్సీలే ఇప్పటి నుంచి కీలకంగా వ్యవహరించాలి. పార్టీని మళ్ళీ కింది స్థాయి నుంచి, గ్రౌండ్ నుంచి దాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్సీలు పూనుకోవాలి. ప్లస్ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎట్లయితే ఉండేనో సేమ్ ఆ ప్లేస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండాలి. ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది కాబట్టి అధికార పార్టీ కేసులు పెట్టినా, లేకపోతే అధికార పార్టీ మీద ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చినా, అధికార పార్టీ నిర్ణయాలపైన విధి విధానాలపైన ఏమైనా అపోజ్ చేయాల్సి వచ్చినా కూడా ఎమ్మెల్సీయే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఇప్పటి నుంచి పనిచేయాలని వాళ్ళకి సూచన చేసిండ్రు. ప్లస్ కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళ కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలి. కార్యకర్తల మంచి చెల్లు చూసుకోవాలి. రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా వాళ్ళే అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పనిచేయాలని వాళ్ళకు సూచన చేసిండ్రు. దీనికి రీజన్స్ ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉంటే ఫస్ట్ మొన్న అసెంబ్లీలో ఎట్లాంటి ఎఫెక్ట్ పడ్డదో రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా అట్లాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలే ఓడిపోయిన వాళ్ళే కనుక ఇన్ఛార్జిగా ఉంటే వాళ్ళ మీద, కొంతమంది మీద అయితే తీవ్రమైన వ్యతిరేకతతో అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య లాంటి వాళ్ళు, ఇట్లా కొంతమంది మీద తీవ్రమైన వ్యతిరేకత, వ్యక్తిగతంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళ మీద వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఓటమికి, వాళ్ళు ఓడిపోనికి కారణం. ప్లస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఈ పక్క ఆ పక్క ఉండే నియోజకవర్గాల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడి గెలుస్తారనుకున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్లో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు డామినేషన్ చేసినా అది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుంది. సేమ్ టైం లోక్సభ ఎలక్షన్స్లో మళ్ళీ జనం రిసీవింగ్ అంత తొందరగా ఉండదు. మొన్ననే కదా వీళ్ళు ఓడిపోయింది, మొన్ననే కదా వీళ్ళను వ్యతిరేకించింది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఎమ్మెల్సీలు యాక్టివ్గా పనిచేయాలి. ఎమ్మెల్సీలే మొత్తం పార్టీని హ్యాండిల్ చేయాలి. నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో మొత్తం ఎమ్మెల్సీలే హ్యాండిల్ చేయాలి. ప్లస్ అధికార పార్టీ పైన ధర్నాలో, నిరసనలో చేయాల్సి వస్తే ఇక ఎమ్మెల్సీలే ఇప్పటి నుంచి, అంతకుముందు ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్సీలే మొత్తం ఆ ధర్నాలు సక్సెస్ చేయడం కానీ, కార్యకర్తలందరినీ ఏకం చేయడం కానీ, తర్వాత ప్రభుత్వ విధానాల బాధితులను ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఆ ఎఫెక్టివ్ ఎవరిని పడుతుందో వాళ్ళందరినీ ధర్నాకు తీసుకురావడము, వాళ్ళందరినీ సమావేశపరచడము, వాళ్ళందరితో మాట్లాడము, వాళ్ళ సమస్య తెలుసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఎమ్మెల్సీలు చేయాలి ఇప్పటి నుంచి. అంటే దీంతోన ఓడిపోయిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే అనొచ్చు. ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎప్పుడు
యశోద, ఓడిపోయిన ఎమ్మెల్యేలను లేకపోతే ఓడిపోయిన నేతలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఉండవు. ఒకసారి ఓడిపోయినంటే బీఆర్ఎస్లో ఇక వాళ్ళ వాళ్ళ కథ అయిపోయినట్లే. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి లేకపోతే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి అట్లాంటి పరిస్థితులు ఉండవు. వేరే పార్టీలు అయితే ఓడిపోయిన తర్వాత కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది, కానీ బీఆర్ఎస్లో అటు ఉండదు. గెలిస్తేనే విలువ, ఓడిపోతే అసలు పట్టించుకోరు. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అది లోక్సభ ఎలక్షన్స్ కోసమైనా, తర్వాత పార్టీ నిర్మాణం కోసమైనా, ప్రభుత్వం మీద ధర్నాలు చేయడంలో అయినా, ఎక్కడైనా సరే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ ప్లేస్లో ఎమ్మెల్సీలకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఒక కొత్త నాయకత్వం కూడా కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది. వాళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళ మీదనే, ఓడిపోయిన వాళ్ళు చెప్తేనే మళ్ళీ వినాల్సి వస్తే కార్యకర్తలు కూడా వినపోవచ్చు. కానీ ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు ఎమ్మెల్సీలు, ఒక కొత్త ఫేసులు కనిపిస్తే మళ్ళీ కొంత జనాల్లో కూడా నమ్మకం కలిగించే అవకాశం ఉంటుంది. ప్లస్ కార్యకర్తలు కూడా కొంత ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్లేస్లో ఎమ్మెల్సీలు యాక్టివ్ చేస్తే కొంత పార్టీకి మంచిది, రేపు లోక్సభ ఎలక్షన్స్లో మంచిది. తర్వాత పార్టీ తీసుకునే నిర్ణయాలు, ధర్నాలు, తర్వాత నిరసనలు ఇట్లాంటివి కూడా ఒక కొత్త ఫేస్ను కాన్స్టిట్యున్సీలో పరిచయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తే పార్టీ కూడా తొందరగా పికప్ అవుతుంది అన్న ఒక ఆలోచన పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే నిన్న జరిగిన మీటింగ్ ఇంపార్టెంట్. 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ 27 మంది ఎమ్మెల్సీలు నిన్న మీటింగ్ అటెండ్ అయినారు. వాళ్ళ పరిధిలో, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేయాలి. లేకపోతే పక్క కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీకి అయితే హైదరాబాద్ ఆల్రెడీ అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి వాళ్ళకు హైదరాబాద్ అవతల ఓడిపోయిన ఒక కాన్స్టిట్యున్సీని వాళ్ళకి కేటాయిస్తారు. ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా వాళ్ళకి రిలేటెడ్ కాన్స్టిట్యున్సీ అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లా ఎమ్మెల్సీలకు పార్టీలో అయితే ఉన్న ఫలంగా ఇంపార్టెన్స్ పెరిగింది. వాళ్ళు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించబోతున్నారు. రేపు లోక్సభ ఎలక్షన్స్, తర్వాత పార్టీ నిర్మాణము, తర్వాత పార్టీ ఇచ్చే పిలుపులు, నిరసనలు, ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే అనేక బంధులకు అన్నిటి కూడా ఇక ఎమ్మెల్సీలే కీలకంగా వ్యవహరించబోతున్నారు. నిన్నైతే కేటీఆర్తో మీటింగ్ అయింది. పార్లమెంట్ సమావేశాల తర్వాత నెక్స్ట్ కేసీఆర్తో సమావేశం ఉంటుంది ఎమ్మెల్సీలకు ఇంకా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని కూడా కేటీఆర్ చెప్పిండ్రు. నియోజకవర్గాల్లో గెలిచే వాళ్ళ దగ్గర ఓకే ఎమ్మెల్యేలు, కానీ గెలవని వాళ్ళ దగ్గర అది కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 65 మంది ఓడిపోయారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు వాళ్ళకి మిగిలింది 39 మంది. దానిలో మొత్తం 65 మంది ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. దానిలో ఒకరిద్దరు టికెట్ రాని వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే. వాళ్ళ ప్లేస్లో ఎక్కువ వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీని ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా పెట్టాలన్న ఒక చర్చ పార్టీలో ఉంది. బహుశా అభ్యర్థులుగా ఇప్పటికే 2-3 అభ్యర్థులు లోక్సభకు ప్రకటించారు. చేవెళ్ళ రంజిత్ రెడ్డి, తర్వాత ఖమ్మం నాగేశ్వరరావు, తర్వాత కరీంనగర్ ఈయన వినోద్ కుమార్. ఈ 3 కాన్స్టిట్యున్సీలు, ఇక మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా పెడితే లోక్సభ ఎలక్షన్స్లో కొట్లాడడం కష్టం. కాబట్టి వాళ్ళను ఇన్ఛార్జ్గా ఉంచొద్దు అన్న డిమాండ్ ఆశా వాళ్ళ నుంచి, లేకపోతే సిట్టింగ్ ఎంపీల నుంచి ఉంది. కాబట్టి వాళ్ళ ప్లేసులు భర్తీ చేసే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నారు. నెక్స్ట్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, పార్టీ సీనియర్ నేతలు, పార్టీ స్టేట్ కమిటీలు, వీళ్ళు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పనిచేయబోతున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎమ్మెల్సీలకే అయిపోయారు, కానీ నెక్స్ట్ వాళ్ళందరూ కూడా యాక్టివ్ చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మిగతా వాళ్ళతో పార్టీ పని, తర్వాత మిగతా వ్యవహారాలను నడిపించేందుకు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. యశోద. థ్యాంక్ యూ శివ.